నమస్కారం మిత్రులారా, పక్కా అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఒకవైపు అమెరికా వంటి అగ్రరాజ్యం, మరోవైపు దేశ ప్రయోజనాలు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన క్లిష్ట సమయంలో ఒక నాయకుడి అసలైన పటిమ బయటపడుతుంది. ప్రస్తుతం భారతదేశం సరిగ్గా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా భారత్పై 50% భారీ సుంకాలను విధించి వాణిజ్యపరంగా తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోంది. ఈ ఒత్తిడికి తలొగ్గి దేశ ప్రయోజనాలను పణంగా పెట్టాలా, లేక ఎన్ని పరిణామాలు ఎదురైనా దేశం కోసం నిలబడాలా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని నిక్కచ్చిగా స్పష్టం చేశారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है. भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा. और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर हम लगातार काम कर रहे हैं. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ మాటలు ప్రతి భారతీయుడిలో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, నాకు నా దేశ రైతులు, నా దేశ ప్రజలే ముఖ్యం. వారి ప్రయోజనాల విషయంలో నేను ఎప్పటికీ రాజీ పడను. దీనివల్ల నేను వ్యక్తిగతంగా కొన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. కాని దేశ ప్రయోజనాల ముందు నా వ్యక్తిగత ప్రయోజనాలు ఏమాత్రం లెక్క కావు అని తేల్చి చెప్పారు. ఈ మాటలు కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు. ఇది భారతదేశ సార్వభౌమాత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక బలమైన సందేశం. మోదీ మాటలకు అనుగుణంగానే భారత ప్రభుత్వం తన చర్యలను కొనసాగిస్తోంది. అమెరికా సుంకాలను అన్యాయం, అహేతుకం అని ఖండిస్తూ 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కోసం తమ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికా బెదిరింపులకు భయపడకుండా రష్యాతో తన సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇది దేశమే ప్రథమం అనే నినాదానికి ఆచరణ రూపం. అమెరికా ఒత్తిడికి తలొగ్గితే తాత్కాలికంగా సమస్యలు తీరవచ్చేమో గాని దీర్ఘకాలంలో దేశం తన స్వతంత్రతను కోల్పోతుంది. ఈ నిజాన్ని గ్రహించిన ప్రధాని మోదీ వ్యక్తిగత విమర్శలు, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కోవడానికి సిద్ధపడి కేవలం దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. మారుతున్న ప్రపంచంలో భారతదేశం యొక్క ఈ బలమైన స్వతంత్ర వైఖరి ప్రధాని మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.